జగన్ తిరుపతి టూరు వాస్తవంగా అతన్ని పోనీయకుండా చూశారు. పవన్ కళ్యాణ్ కూడా కావాలని అక్కడ 2 గంటల పాటు ఉన్నాడు అన్నటువంటిది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విమర్శ. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడని చెప్పిన తర్వాత జగన్ అక్కడికి వచ్చిన తర్వాత కావాలని జగన్ వస్తున్నాడని తెలిసి 2 గంటల పాటు అక్కడే హాస్పిటల్ దగ్గరనే గడిపాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే జగన్ని అడ్డుకోవడానికి, జగన్ అట్టించి అటు పొమ్మనమని చెప్పి చూడడానికి అన్నటువంటిది. బట్ జగన్ మొండిగా నడిచి అతను వెళ్తాడని చెప్పి అతనికి ఆల్రెడీ ట్రాక్టర్లో వీటితో ఆపితే కూడా జగన్ నడిచి వెళ్ళాడు. అందుకనినే పోలీసుల మీద జగన్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నానని తెలిసినా మీకు కంట్రోల్ చేయడం చేత కాదా అని విమర్శించింది, ఆగ్రహించింది. అందుకే అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నమ్మకం. మరొక వైపున ఆనం రామనారాయణ రెడ్డి తెర ముందుకు వచ్చి ఏదైతే తను చెప్పినటువంటి పాయింట్ ఉందో ప్రధానమైనటువంటిది, అక్కడ డబ్బులు పంచారు ముందుగా టీడీపీకి వ్యతిరేకంగా అన్నటువంటి దాని మీద భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. నిరూపించండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ లేదో రిలీజ్ చేయండి అన్నటువంటిది. అదే సందర్భంలో అసలు జగన్ని రానియకుండా చూడటానికి కుట్రలు పనింది మీరు, ప్లస్ జగన్ వస్తున్నాడని తెలిసి 7-8 కుటుంబాలని అవతలకి తరలించేసింది మీరు అంటూ రివర్స్ దాడి ప్రారంభించారు. దానికి మరి వీళ్ళేం సమాధానం చెప్తారో చూడాలి.